రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి నిన్నటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పకడ్బందీగా అన్ని క్షేత్రాల వారికి హక్కులు వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించి సమాజానికి దేశానికి అందించడం జరిగింది. ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రాయబట్టే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు అనేక హక్కులు వస్తున్నాయి. ఈరోజు ఎంపీటీసీలుగా ఉన్నారన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నా, సర్పంచులుగా ఉన్నారన్నా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మనం ఆ హక్కులు కలిగి ఉన్నాం. మనమందరం కూడా అనేక పదవులు అలంకరిస్తున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయంతో ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఏమి అనకపోయినా సరే వక్రీకరించి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని కించపరుస్తుంది, అంబేద్కర్ గారిని కించపరుస్తుందని చెప్పి ఒక చిన్న రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పని బాట లేని రాహుల్ గాంధీ అయితేమి, పని బాట లేని ప్రియాంక గాంధీ అయితేమి రాష్ట్రాలు తిరుగుతూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడాన్ని మనం అందరం ఖండిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు రాజ్యాంగాన్ని గౌరవించబట్టే భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా వికాస్ సబ్కా వికాస్ విశ్వాస నినాదంతో క్షేత్రస్థాయి నుండి అభివృద్ధి పథకాలు అందిస్తున్నాడు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజ్యాంగాన్ని గౌరవించబట్టే ఆ రోజు రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు అయ్యారు. ఈ యొక్క ఎస్సీ వర్గానికి చెందిన ఈ రోజు రాష్ట్రపతిగా ఎస్టీ వర్గానికి చెందిన ఒక ద్రౌపది ముర్ము గారు అయ్యారు. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆలోచించిందా? వాళ్ళ పొత్తులకు రాజ్యాంగాన్ని వక్రీకరించి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి రాష్ట్రపతి అయితే ఈరోజు గౌరవ నరేంద్ర మోదీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అనేక చట్టాలు తీసుకొస్తున్నాడు. ఇప్పటికీ 106 సార్లు రాజ్యాంగం మనకు వచ్చిన తర్వాత 106 సార్లు రాజ్యాంగాన్ని మార్పులు చేస్తే దాంట్లో 77 సార్లు మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ 16 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరిగింది. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన పార్లమెంట్కి వెళ్ళినా, పార్లమెంట్ సభ్యులుగా గెలిచినా, మన ఎమ్మెల్యేగా గెలిచినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఈ రోజు రాజ్యాంగాన్ని సాష్టాత్మ నమస్కారం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటానికి దండం పెట్టి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగాన్ని గౌరవించిన నాయకుడు పార్టీ ఏదన్నా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ